హలో వ్యూయర్స్, వామ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్ రియల్ ఎస్టేటు మనం గురించి చెప్పుకుంటే యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ లోపల మోర్ దెన్ 80% ఆఫ్ ది పాపులేషన్కి అఫోర్డబిలిటీ లేదని చెప్పొచ్చు. 80-90% అని చెప్పొచ్చు. ఇది మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యతరగతి కుటుంబాలకి సొంత ఇంటి కళ నెరవేర్చుకునే అద్భుతమైన అవకాశము రాబోతుందండి. ఎస్పెషల్లీగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఇన్ కోఆర్డినేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్తో రీజనల్ రింగ్ రోడ్ అనేది తీసుకురావటం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు సెమీ అర్బన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్స్కి అద్భుతమైన అవకాశము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలా, ఏ లొకేషన్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచిగా మనకి ప్రశాంతమైన వాతావరణంలో జీవనం గడపడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా మనము ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. లెట్ us see. ఇది ఔటర్ రింగ్ రోడ్డు మనకు తెలిసిందే. ఇది 158 ఏకర్స్ 158 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు. చూడండి, ఇక్కడ ఈ యాక్సెస్ చూడండి, ఇక్కడ పుష్ అయింది. యాక్చువల్లీ బాంబే హైవేకి బాగా డెవలప్మెంట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాదు చాలా గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఏంటంటే ఇక్కడికి ఎక్స్టెన్షన్ చేశారు. చూడండి, దీన్ని ఔటర్ రింగ్ రోడ్కి 30 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రపోజ్ చేసింది. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్టెన్స్ చేసింది. దీన్ని 2 భాగాలుగా డెవలప్ చేయబోతున్నారు. ఇటు సంగారెడ్డి కాడ నుంచి సంగారెడ్డి, మెదక్, తొప్పురాను, యాదగిరిగుట్ట అండ్ చోటుప్పల వరకు ఇది నార్త్ సైడ్ అనమాట. యాక్చువల్గా ఇది నార్త్ సైడ్ సెక్టరు. దీన్ని ఇది సుమారుగా ఏంటంటే 161.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అట్లానే సౌత్కి వచ్చేలాక ఏంటంటే సంగారెడ్డి కాడ నుంచి ఇటు చెవెళ్ళ, షాద్నగర్ అంటే బాలానగర్ సుమారుగా వస్తుంది, రాయకల్ దగ్గర. శ్రీశైలం హైవేకి వచ్చేలాక ఆమన్గల్లు, సాగర్ హైవే వచ్చేలాక మాలా ప్రాంతంలో చోటుప్పల వరకు అనమాట. ఇది ఆల్మోస్ట్ 201.5 కిలోమీటర్స్. సుమారుగా మొత్తం వచ్చేలాగే 363 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుందండి. ఇనిషియల్గా దీన్ని 4 లేన్గా చేసేసి ఫ్యూచర్లో 8 లేన్గా ప్లాన్ చేస్తున్నారు విత్ సర్వీస్ రోడ్. ఇప్పుడు ఏంటంటే ఇది ఇండియాలోనే నంబర్ 1. ఇప్పుడు ఏ స్టేట్కి కూడా ఇట్లా రీజనల్ రింగ్ రోడ్ అనేది లేదు. ఆల్రెడీ మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది అనమాట. ఇటువంటి ఏ స్టేట్ ప్రస్తుతానికి లేదు. రీజనల్ రింగ్ రోడ్డు ఇట్లా 3 రింగ్ రోడ్లతో కలిసిన సిటీ అనేది ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు ఆ విధంగా 363 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందండి. దానికి 4 లేన్స్, ఫర్దర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో 8 లేన్స్గా విత్ సర్వీస్ రోడ్ యాక్సెస్ అనేది ఉండబోతుంది. దీన్ని ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్గా మనకి ఇది డెవలప్ చేస్తుంటే వాళ్ళని కూడా ఏంటంటే ఇది దీనికి ఇంకోటి అద్భుతమైన ఇది నంబర్ 1 ఇండియాలోనే. అట్లానే రీజనల్ రింగ్ రైల్ ఇది కూడా ఇటువంటి కాన్సెప్ట్ ఇండియాలో నంబర్ 1 అండి. ఇది 393 కిలోమీటర్స్లో రాబోతుంది. ఆల్మోస్ట్ 8 డిస్ట్రిక్ట్లు, ఒక 26 రైల్వే స్టేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఇది స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంది ఈ రీజనల్ రింగ్ రైలు తీసుకురావడం. అంటే ఆల్ ఎలాంగ్ రీజనల్ రింగ్ రోడ్డుకి
రీజనల్ రింగ్ రోడ్ బయట, అంటే రీజనల్ రింగ్ ట్రిపుల్ ఆర్కి బయట తీసుకురాబోతున్నారు. విత్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ 3 to 5 kilometers ఎక్సెప్ట్ 2 places. ఆలేరు దగ్గర ఇంకో ఏదో ప్లేస్ ఉంది, 2 ప్లేసులు తప్పితే మిగతా 3 to 5 kilometers డిస్టెన్స్లో రాబోతుంది అనమాట. అంటే ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారనే ఉద్దేశం మనం చెప్తున్నాము. అట్లనే దీనివల్ల నేను రీజనల్ రింగ్ రోడ్డు ఏంటంటే, అంతకుముందున్న రీజనల్ రింగ్ రోడ్డు వేరు, ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసిన పద్ధతి వేరు, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్న పద్ధతి వేరండి. అందుట్లో ఇండస్ట్రియల్ క్లస్టర్ అది మళ్ళీ వేరే వీడియోలో కూడా నేను చేస్తాను. ముఖ్యంగా ఇందుట్లో రీజనల్ రింగ్ రోడ్డుకి 26,000 crores ఆఫ్ రూపీస్ ఎక్స్పెన్షన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అవుతుంది. అట్లనే రీజనల్ రింగ్ రోడ్కి 12,000 crores ఆఫ్ ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఎందుకంటే రింగ్ రైల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ అండర్ డిపిఆర్ ప్రోగ్రెస్లో ఉంది. నార్త్కి వచ్చేలాగే నార్త్ సెక్షన్ ఆఫ్ ది రీజనల్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఇక్కడ సౌత్లో కూడా అలైన్మెంట్ అయితే ఫైనలైజ్ అయిపోయింది. దీన్ని కూడా డిపిఆర్కి వెళ్తుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత విత్ ఇన్ 3 yearsలో రీజనల్ రింగ్ రోడ్ అనేది వాస్తవ రూపంలో తీర్చిదిద్దుతామని సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే టెక్నాలజీ అంత ఫాస్ట్గా జరిగింది. ఓఆర్ఆర్ వచ్చిన కాడి నుంచి ఓఆర్ఆర్ 2006లో వచ్చిన 2008లో స్టార్ట్ అయింది. 2016 వరకు అది ఫుల్లీ కంప్లీట్ అవుతానికి 8 years పట్టింది అనుకోండి. కానీ ఫ్యూచర్ టెక్నాలజీ మార్పు వల్ల కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లక్ష్యంతో పోతుంది కాబట్టి ఇప్పుడు ఇది విత్ ఇన్ 3 yearsలో కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్కి వచ్చేళ్ళకి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని వచ్చేళ్ళకి ముందు ఇంటర్చేంజెస్ అండి. ఇంటర్చేంజెస్ ఏవి అంటే, ఎక్కడైతే స్టేట్ హైవేస్ ఉన్నాయో, నేషనల్ హైవేస్ ఉన్నాయో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చోటుప్పలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంగారెడ్డి దగ్గర పెద్దాపూరు ఇట్లాగా ఇట్లా ఈ విధంగా ఏంటంటే ఇంటర్చేంజెస్ అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ ఇంటర్చేంజెస్ ఎక్కడైతే వస్తుందో, ఎందుకంటే ప్రతి ఇంటర్చేంజ్ మినిమం 90 acres ఆఫ్ ది ల్యాండ్లో ఉండబోతుంది. 5 kilometers డిస్టెన్స్లో మన ఇన్వెస్ట్మెంట్ చుట్టుపక్కల చేసుకుంటే మంచి. ఎందుకంటే ప్రతి ఇంటర్చేంజ్ని కూడా ఏంటంటే ఒక క్లస్టర్గా తయారు చేస్తున్నారు, అక్కడ అన్నీ ఉండే విధంగా డెవలప్ చేస్తున్నారు. అది కాక ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఎలాంగ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ రాబోతుంది, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతున్నాయి. అట్లనే లాజిస్టిక్ హబ్స్ రాబోతున్నాయి, లాజిస్టిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా హబ్స్ రాబోతున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. అందుకని ఇంటర్చేంజెస్ కూడా ఏంటంటే 90 acres అక్కడ కూడా క్లస్టర్స్ లాగా డెవలప్ చెప్తున్నారు. కమర్షియల్ రీటైల్ కూడా ఇక్కడ ఉండబోతుంది. అందువల్ల ఏంటంటే ఇంటర్చేంజెస్ విత్ ద స్టేట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇది ఎక్సలెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఏంటంటే ఒక 15 నుంచి 20,000 per square yard లోపే ఉండే ఆల్మోస్ట్. లోపు ఈవెన్ కొన్ని చోట్ల అయితే లెస్ దెన్ 10,000 కూడా ఉండే కొన్ని లొకేషన్స్ అయితే. అది మంచి అద్భుతమైన అవకాశం, రీజనల్ రింగ్ రోడ్ రావటం గ్యారంటీ కాబట్టి. అట్లనే ఇంటర్చేంజ్ విత్ రేడియల్ రోడ్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ కలుపుతూ ఏంటంటే ఇట్లాగా కొన్ని రేడియల్ రోడ్స్ అనేవి తీసుకొస్తుంది. 60 రేడియల్ రోడ్స్ 1712 kilometers డిస్టెన్స్లో రేడియల్ రోడ్ తీసుకురాబోతుంది అనమాట. ఇది చూడండి ఒకసారి మ్యాప్ అలా చూసుకుంటే, ఇది మ్యాప్ యాక్చువల్గా 60 రేడియల్ రోడ్స్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ని కలుపుతూ 1712 kilometers డిస్టెన్స్ రాబోతుంది. ఎక్కడైతే ఈ ఇంటర్సెక్షన్స్ వస్తూ ఉంటాయో రీజనల్ రింగ్ రోడ్కి దీనికి ఆల్ అలాంగ్ ద ప్లేసెస్, ఎక్కడైతే ఈ స్పాట్స్ ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ స్పాట్స్ అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ 3 to 5 yearsలో ట్రిపుల్ అవుతానికి అవకాశం ఉందన్నమాట. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే ఇక్కడ గ్రోత్ కారిడార్.
మనం అంతకుముందు చూసాము, మనం ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో దాని చుట్టుపక్కల దానికన్నా డబుల్ అయ్యే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకి గ్రోత్ కారిడార్ 1 కిలోమీటర్ డిస్టెన్సేను, కానీ రీజనల్ రింగ్ రోడ్డుకి 3 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది చెప్తున్నారు. అప్పుడు దానివల్ల కూడా ఏంటంటే గ్రోత్ కారిడార్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే అక్కడే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ రాబోతున్నాయి, లాజిస్టిక్, ఎంటర్టైన్మెంట్ ఉండటానికి విధంగా ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నాం అన్నమాట. రీజనల్ రింగ్ రోడ్డు ఎలా ఉందో గ్రోత్ కారిడార్ అనమాట. మనకి యాక్చువల్గా ఇది మిస్ అయింది. ఔటర్ రింగ్ రోడ్ అయినప్పుడు అంత గ్రోత్ కారిడార్ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇది అందువల్ల నేను రీజనల్ రింగ్ రోడ్లో ఈ విధంగా 360 degreesలో ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ తీసుకురావాలని హైదరాబాద్ చుట్టుపక్కల ఇది ప్లాన్ చేయటం జరిగిందనమాట. అంటే ఎంప్లాయ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ అన్ని విధాలు ఉండటానికి కూడా ఉండే విధంగా డెవలప్ చెబుతున్నారు. నెంబర్ 4 పాయింట్ వచ్చేలకి ఏంటంటే FCDA కోర్ ఏరియా. కోర్ ఏరియాకి వచ్చేలకి మనం చూసాము ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది శ్రీశైలం హైవే, సాగర్ హైవే అనుకోండి. ఆల్మోస్ట్ 30,000 acres ఆఫ్ ది ల్యాండ్లో కోరీ ఏరియాస్ మనం చూసుకుంటే 15,000 నుంచి 30,000 ఈ కోరీ ఏరియాస్లో కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరగా రావటం వల్ల అక్కడ మంచి డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది, డిమాండ్ కూడా ఉండబోతుంది అనమాట. అట్లనే ఇంకోటి ఏంటంటే కారిడార్స్, ఇండస్ట్రీ కారిడార్స్ ఉన్నాయి మనకి. అది హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాదు రాబోతున్న అమరావతి, దెన్ మచిలీపట్నం ఇండస్ట్రియల్, ఇది కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అవబోయేది, డెఫినెట్గా అవబోయేది అది. కానీ బట్ ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ హాట్ స్పాట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ముఖ్యంగా 200 ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తే హైదరాబాద్ నుంచి వయా ఫ్యూచర్ సిటీ మీదుగా అమరావతి గ్రీన్ఫీల్డ్ వస్తే ఇట్ విల్ బీ 211 kilometers. హై స్పీడ్ రోడ్ వస్తే ఓన్లీ 1 kilometer. అంటే పొద్దున ఈవెనింగ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చి, అంటే 2 క్యాపిటల్స్ అమరావతిని ఇటు హైదరాబాద్ని కలపటానికి వితిన్ 1 hour డిస్టెన్స్లో ఇటువంటి షార్ట్ డిస్టెన్స్ ఉన్న ప్లేసు ఉన్న 2 states ఎక్కడా లేదు. అందువల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇట్ విల్ బి ది ఫ్యూచర్ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అవకాశం ఎక్కువ ఉంది, ముఖ్యంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్లో. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి ఇది, ఎందుకంటే అటు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ సెక్టర్ మంచిగా డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇంకోటి నెంబర్ 6 వచ్చేలకే నిమ్స్లో కూడా మనం చూస్తున్నాము. నిమ్స్లో కూడా నియర్ అబౌట్ 12,652 acres ఆఫ్ ది ల్యాండ్లో నిమ్స్ రాబోతుంది. ఏది జహీరాబాద్ దగ్గర. అక్కడ కూడా ఏంటంటే నియర్ అబౌట్ 2.5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఎస్టిమేటెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కాకపోతే వర్క్ అయితే ఇంకా స్లోగా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ స్టిల్ కంప్లీట్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, బట్ ల్యాండ్ హ్యాస్ టు బీ acquired by the state government and to be given to that one for development అనమాట. అది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రోత్ ఇంజిన్ అనమాట ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్కి. ఇంకోటి నెంబర్ 7 వచ్చేలాకి ఏంటంటే FCDA సరౌండింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇది FCDA కోర్ ఏరియా, మిగతా సరౌండింగ్స్ అనమాట. మిగతా సరౌండింగ్స్ కూడా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వస్తున్నాయో, ఎక్కడైతే మెట్రో రైల్ కూడా వస్తుందో, ముచ్చింతలు అటువంటి ప్లేసుల్లో కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కానీ చూసి చేయాలా, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది మనం జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరౌండింగ్ FCDA సరౌండింగ్ ఏరియాస్లో కూడా చూసుకుంటే మంచి గ్రోత్ ఆస్పెక్ట్స్ ఉండడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు కూడా ఏంటంటే హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వే సరౌండింగ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. నెంబర్ 9 పాయింట్ వచ్చేలేక ఏంటంటే హైదరాబాద్లో యాక్చువల్గా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది. ఏది ఎకో సిస్టమ్ ఫర్ ద ఫార్మా, IT, బయోటెక్నాలజీ అన్నమాట.
ఇప్పుడు ఫ్యూచర్‌లో ఈ ఎకో సిస్టమ్‌ని యాక్చువల్‌గా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ రావటం వలన, అక్కడ ల్యాండ్స్ ఉండటం వలన ఐటీ ఆల్రెడీ ఉంది. దీనివల్ల కూడా ఏంటంటే డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ సెక్టర్‌కి మంచి స్కోప్ ఉందండి డెవలప్ అవుతానికి. బట్ ఇట్ హస్ టు బి ఏ స్టేట్ గవర్నమెంట్ చాలా ఫోకస్గా వర్క్ చేస్తే డెఫినెట్గా మంచి అవకాశం ఉంది. ఏది డిఫెన్స్ ఏరోస్పేస్ సెక్టర్ డెవలప్ అవుతానికి, ఎస్పెషల్లీ ఇన్ కోఆర్డినేట్ విత్ ఏపీ గవర్నమెంట్. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి ఏరియా ఆ రూట్ను డెవలప్ చేయగలిగితే ఏది డిఫెన్స్ ఏరోస్పేస్ విత్ ద ఫ్యూచర్ సిటీ. ఆల్రెడీ మనకి ఆదిబట్ల మరి రావేరియాలో ఆదిబట్టలో కూడా ఏంటంటే ఏరోస్పేస్ డిఫెన్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. డిఆర్డిఎల్ కానీ డిఆర్డిఓ కానీ ఇట్లా డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్స్ కానీ ఆల్రెడీ ఉన్నాయి. మిదాని కానీ దాన్ని కూడా ఏంటంటే దీన్ని చేయడానికి ఆపర్చునిటీ ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మనకి అవకాశం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లనే మెట్రో కూడా మనకు ఆల్రెడీ ఫేజ్ 2లో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ అనమాట. ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పెదగోల్కొండ, తుక్కుగూడ, దెన్ రావిరియాల, దెన్ ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్పేట వరకు. ఇది కూడా ఏంటంటే దీనివల్ల కూడా ఏంటంటే కనెక్టివిటీ బాగా పెరగటం అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇంకా బాగా పెరగటం, ఫ్యూచర్ సిటీ కూడా డెవలప్మెంట్ ఉండటం వల్ల ఏంటంటే ఆ ఏరియాస్లో రెసిడెన్షియల్ ఏరియాస్కి మంచిగా డిమాండ్ అనేది ఉండబోతుంది అనమాట. ఈ విధంగా కూడా ఏంటంటే ఎక్స్ప్లోర్ మనం చేస్తే డెఫినెట్గా ఈ 10 సెక్టర్స్లో మనము ఎందుకు కారణం కూడా చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉండబోతుందని కూడా చెప్పాను. డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మంచిగా రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. కానీ తూచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కరెక్ట్ గైడెన్స్, టైం స్పెండ్ చేయండి. మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. టైం లేనప్పుడే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. టైం ఉంటే మీరే దీన్ని ఫోకస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అట్లా లేని పక్షంలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే గైడెన్స్ ఇవ్వటం కూడా నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, దానికి అనుగుణంగా నేను ఆ వ్యక్తికి ఆ కస్టమర్కి చెప్పకూడదు, ఎప్పుడు ఇన్వెస్టర్కి చెప్పకూడదు. టోటల్గా ప్లస్ ఏంటి మైనస్ నేను చెప్పిన తర్వాత ద డెసిషన్ హ్యాస్ టు బిల్డ్ అప్ టు ద ఇన్వెస్టర్ ఆర్ కస్టమర్. దట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్రూవ్డ్ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడు ఏంటంటే అది కొంచెం కాకపోతే ఏంటంటే ఓవర్ నైట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అవ్వదండి. ఓర్పు అనేది చాలా కంపల్సరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఆలోచించేది ఓవర్ నైట్గా ఇన్వెస్ట్మెంట్ డబ్బులు రావాలి, అది కుదరదండి. ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే సర్టెన్ రిస్క్ కూడా ఉంటాయి. కొన్ని ఫ్యాక్టర్స్ మాకు తెలియని రిస్కులు కూడా ఉంటాయి. మేమే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాకు కూడా రిస్క్ ఉంటాయి. కొన్ని ఐడెంటిఫైడ్ రిస్క్ని మనం అవాయిడ్ చేయాలా, అన్ఐడెంటిఫైడ్ రిస్క్ని యూ కెనాట్ అవాయిడ్ ఇట్. అది వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎందుకంటే ఒక 5 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 4-5 కొంచెం 2-3 ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ అసలు 100% రిస్క్ లెస్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం పూర్తిగా చేయొచ్చు. కానీ ఫ్యూచర్లో ఏమొస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేము మీద. అందుకని ఏంటంటే కరెక్ట్ గైడెన్స్తో కూడా చేస్తే ఒక విధంగా చాలా వరకు మంచిది. ఎందుకంటే కొన్ని చాయిస్ ప్రాపర్టీస్, కొన్ని రీసేల్ ప్రాపర్టీస్ ఆ కస్టమర్కి తెలియవండి. అది ఓన్లీ ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళకే తెలుస్తుంది మంచి ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో ఏంటి ఉన్నాయో ఫ్యూచర్లో బాగా రిటర్న్స్ రాబోతుంది. ఎందుకంటే చాలా వరకు కస్టమర్కి తెలిసేది ఏంటంటే ఓకే కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఓకే అందులోకి వెళ్ళిపోయి మీరు వెళ్ళి చూస్ చేసుకొని డిసైడ్ చేయొచ్చు. కానీ ఏంటంటే కొన్ని రీసేల్ ప్రాపర్టీస్లో కూడా అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ కొత్త ప్రాజెక్ట్ కానీ రీసేల్ ప్రాపర్టీస్లో తక్కువ రేటుకు రావడానికి కొన్ని చాలా చోట్ల అవకాశం ఉంది. చాయిస్ ప్రాపర్టీస్ డబ్బు కావాలని అనుకునే వాళ్ళు అమ్మడానికి రీసేల్ పెడుతూ ఉంటారు. అది ఓన్లీ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకే తెలుస్తుంది. అంటే కొన్ని అడ్వాంటేజ్ ఉంది, చాలా ఎక్కువ అడ్వాంటేజ్లో ఉండి కరెక్ట్ మీకు అడ్వైజర్ దొరికితే ఇది మీరు వీలో చూసుకొని ఇది మీకు మీరు లైక్ చేస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నెంబర్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు 1812174850 నా ఫోన్ నెంబర్. మీరు వాట్సాప్ ద్వారా ఐ ప్రిఫర్ ఇట్. నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఓపెన్ చేస్తున్నానండి, వెన్హార్ రియాలిటీ. ఆల్రెడీ ఉంది, మోర్ దెన్ 100 వీడియోస్ ఉన్నాయి మనకి. దానికి ఆల్రెడీ ఓన్లీ ఫర్ ద గైడెన్స్ రియల్ ఎస్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు దీని మీద మళ్ళీ లాగిన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ ఇన్ ద వెన్హార్ రియాలిటీ యూట్యూబ్ ఛానల్. దట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ షార్ట్లీ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.